ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. కళ్ళ ముందే కదండి అంతా చూశారు. ఆ, నిజమే, కానీ మన తులసి ఇంటి కోడలుగా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కాబోతుందంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది లక్ష్మి. నా కూతురికి కుజదోషం ఉంది, నష్టజాతకురాలు అని ఊరు వాడ ఎన్నెన్ని మాటలన్నారండి. అలా తిట్టిన నోళ్లే ఇప్పుడు నా బిడ్డని పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా తులసి, నిజమమ్మా, నీలాంటి బిడ్డని కన్నందుకు మా జన్మ ధన్యమైందమ్మా. అమ్మా, వాళ్ళేదో చెప్పారు వెళ్ళారు, కానీ నాకింకా ఇదంతా ఎలా తీసుకోవాలో ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మనం ఆ భగవంతుని ఏదైనా కోరుకుంటే ఆయన మనకు కోరుకుందే ఇస్తాడు. అదే మనం ఫలితం ఆశించకుండా కష్టపడితే ఆయన మనకు తగినట్టే ఇస్తాడు. ఇది మళ్ళీ ఈరోజు నీ విషయంలో నిజమైందమ్మా. అవునమ్మా, నీ మంచి మనసుకి అల్లుడి గారి సహకారం తోడైంది కాబట్టే ఇవాళ నీ కోసం ఢిల్లీ నుంచి మనుషులొచ్చారమ్మా. ఈ విషయం మన జానుకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది. హలో హలో బాబు. చెప్పండి మావయ్య గారు. బాబు, ఒకసారి జానుకు ఫోన్ ఇవ్వయ్యా. జానుకా? అవును బాబు, నేను తన ఫోన్కి ట్రై చేస్తున్నాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓహ్ అవునా? ఒకసారి తనతో మాట్లాడించు బాబు. అది జాను ఇప్పుడు హోటల్లో ఉంది మావయ్య గారు. నేను ఇలా బయటకు వచ్చాను. అలాగే బాబు, నువ్వు హోటల్కి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేయించు. సరే మావయ్య, ఉంటాను. సరే బాబు. ఇప్పుడు కానీ వీళ్ళకి విషయం తెలిసిందంటే నా గురించిన నిజాలన్నీ బయటపడతాయి. అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. వాళ్ళకి నా మీద డౌట్ రాకముందే జానుని వెతికి పట్టుకోవాలి. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. తెలియకూడదు. జాను!